ఈ నెల 11వ తారీఖున ఎన్నికల శంఖారావం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం నుంచి పూరిస్తా ఉన్నారు. దాదాపు రాయలసీమ అంతా 49 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, క్యాడర్ అంతా కూడా ఈ నెల 11వ తారీఖున ఎన్నికల శంఖారావం సభకు విచ్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామారావు ఏ విధంగా జనం కలుస్తున్నారో, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా జనం కలుస్తున్నారో, మూడో వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుంది. కొన్ని లక్షల మంది రాబోయే సభకు అందరూ ప్రజలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిన ఎన్నికల శంఖారావం పూరించారు. ఇది 3వ సభగా అనంతపూర్లో సిద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను, మహిళలు, అలాగే ప్రజానికం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే రాయలసీమ జోనల్ వైడ్గా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము. ఈ సిద్ధంలో మేము సైతం సిద్ధంగా ఉన్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించాము. 11వ తేదీ జగనన్న గారు ఈ సిద్ధం కార్యక్రమం ప్రోగ్రామ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సభకు హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ప్రతి ఆంధ్ర పౌరుడు జగన్ గా అండగా ఉంటారని తెలియజేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మనము విజయానికి కృషి చేయాలని ఈ సిద్ధం కార్యక్రమానికి కూడా ఉమ్మడి రాయలసీమ జిల్లాలన్నింటి నుంచి కూడా నాయ బ్రాహ్మణులందరూ కూడా భారీగా తరలి వచ్చి మన సంఘీభావాన్ని కూడా తెలియజేసి జగనన్నకు అండగా నిలవాలని చెప్పని తెలియజేస్తున్నాము. జై జగన్. సిద్ధం సభకు అందరూ తరలి వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి ఒక్కరూ తరలి వచ్చి యుద్ధం ప్రకటించాలి ఈ దుష్ట చతుష్టయం మీద అని అందరినీ అనంతపురం తరపున కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థులు, యువజనులు అందరూ కదిలి వచ్చి సభను విజయవంతం చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. చంద్రశేఖర్ యాదవ్, వైఎస్ఆర్ విద్యార్థి.